క్రైస్తల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. ఆ దేవాది దేవుడి కృప వలన మరొక దినమున ఆయన కృప ద్వారా మనం అందుకొని నూతన దినములోనికి నడిపించబడి ఆ సర్వోన్నతిని కనపరుస్తూ ముందుకెళ్లాలని దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి ఆయన వాక్యమును అందుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను కనపరుద్దాం. ఆ వాక్యము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము 14వ వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము చూడుము, ఆకాశము మహాకాశము భూమియు ఆయన అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడి రోజు సెలవిస్తున్నాడండి. ఏం వాక్యము? చూడుము, ఆకాశము, ఆ తర్వాత మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఆయన సెలవిచ్చి ఆయన చెప్తూ, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు అని మాట్లాడుతూ దేవుడు అప్పుడు చెప్తున్న మాట, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యంలో నాకు మర్మం ఉంది. మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రహించి ముందుకెళ్దామండి. చూడుము, ఆకాశము మహాకాశము, ఆ తర్వాత భూమి ఎందున్నదంతయు భూమి ఎందంత ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇందులో మనం గ్రహించాల్సి, ఇది సర్వసాధారణంగా అన్ని కలుగు చేశాడు ఆయనేనని మనకు తెలుసు కాబట్టి కలుగు చేసిన ఆ దేవుడు చెప్తున్నాడు ఇది ఆయనదే అని మనం అందరం తెలుసుకోగలమండి. క్యాజువల్ గా అయితే మనం తెలుసుకోగలం అంతా. కానీ దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నాన్న నీకు ఏదైనా నువ్వు సమస్యలు ఇరుక్కుపోయినా లేక పరిపూర్ణమైనటువంటి స్థితిలో నువ్వు చాలా కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు ఒకటి గ్రహించాలి. ఈరోజు నీ దేవుడనైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించాల్సింది ఈరోజు నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అంటున్నాడు కదండి. మరి నువ్వున్న సమస్యలో కానీ నువ్వున్న కష్టములో కానీ ఎన్నో సంవత్సరాలను బట్టి అనేకమైన ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావా? పెన్షన్ గురించో ఇంకేదాని గురించో దేని గురించో లోన్స్ గురించో తిరుగుతున్నారా? లేక ఉద్యోగాల గురించి తిరుగుతున్నారా? చదువులు కంప్లీట్ కావట్లేదు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నామని, అవసరాల గురించి అని చెప్పి అప్పుల్లో కూరుకుపోయినామని ఏ ఇబ్బందుల్లో ఉన్నారు? ముందు ఆ ఇబ్బందులన్నిటినీ నీ దేవుడు వాటి నుంచి నిన్ను విడిపించగలడు అని మనము నమ్మితే దేవుడు అంటున్నాడు, చూడుము, ఆకాశము దానిపైనున్న మహాకాశము భూమి యందున్నవంతయు కూడా నీ దేవుడైన యెహోవాది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద నీకు సమస్యలు కలుగుతున్నాయి కదా, కష్టాలు వస్తున్నాయి. అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు కష్టాలు ఉంటాయి. నువ్వు ఉండేది భూమి మీద కాబట్టి, మనం ఉండేది భూమి మీద కాబట్టి భూమి మీద మనకు సంబంధించిన కష్టాలు మాత్రమే మనకు వస్తాయి. కానీ నీవు ప్రార్థన చేస్తూ దేవుడికి నిజంగా మొరపెట్టుకుంటూ ప్రతిదినము సమీపంగా దేవునితో నడుస్తూ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయనకు ఆకాశము దానిపైనున్న మహాకాశము, నువ్వుంటున్న ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నువ్వు మొరపెడుతున్నావే, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి గణపరుస్తున్నావే, అంగలార్చుచున్నావే, కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నావే, నువ్వు ప్రార్థన చేసే నీ దేవునిదై ఉందని నువ్వు గ్రహిస్తే
ఈ భూమి మీద ఉన్న సమస్తమైన చేతుల్లో ఉన్నప్పుడు ఆ సమస్తములోని ఆశీర్వాదాన్ని ఈ రోజు నీకు నాకు మనకు అనుగ్రహించలేడండి ఆయన? ఏ విశ్వాసములో ఉన్నాం మనం? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏసే దగ్గరకు వస్తే అన్ని కష్టాలే అని అంటారండి. ఎవరి జీవితాల్లో కష్టాలు ఉండవండి? ఏం మనం దేవుడిని నమ్మి ఆయన సన్నిధికి రాకముందు అంతా అష్టైశ్వర్యాలతో తొలతొగిన వాళ్ళమా? ఏ కష్టాలు మన జీవితాల్లో లేవా? మరి ఏసైలోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన నమ్ముకుంటే అన్ని కష్టాలని మాత్రమే ఎట్లా టైటిల్ ఇవ్వగలమండి మనము? అంటే ఏసై దగ్గరికి రాగానే అన్ని ఇన్స్టెంట్ గా అన్ని జరిగిపోవాలి కదా, ఒక మిరాకల్ లాగా ఒక అద్భుతం జరిగిపోవాలి కళ్ళ ముందు. ప్రతిదానిలో అద్భుతం చూడాలి. ఏది మనం పొందుకోము, వేటిని మనం సహించము, వేటిని మనం అందుకోలేము, వేటి మీద మనం ఆధారపడం, కానీ అన్ని జరిగిపోవాలి. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని ఎందుకు ఈరోజు మనం మర్చిపోతున్నాం? ఆయనకు సమస్తము సాధ్యమే కదా. ఆయన అంటున్నాడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి, చూడుము ఆకాశము మహాకాశము భూమి ఎందున్నవంతయు నువ్వు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ స్తుతిస్తూ నిరంతరమైన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తున్నావే ఆ దేవుని వశమై ఉంది. మరి ఆ విశ్వాసము ఈరోజు మీరు నేను మనమందరము కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆశీర్వాదము కూడా ఆయన ఆధీనములో ఉన్న దీవెనను మనకు దేవుడు అనుగ్రహించగలడండి. ఎలా ఉంది ఈరోజు మన విశ్వాసం దేవుడి పాద సన్నిధిలో? ఎలా ఉన్నాం మనం? ఆయన నాకు అన్ని అనుగ్రహించగలడు, ఆయనకు అసాధ్యమైంది లేదని చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? లేక మనకు ఒక కష్టం రాగానే, ఏదైనా కొంచెం ఇబ్బంది రాగానే, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, సిస్టర్ నా గురించి ప్రార్థన చేయండి, బ్రదర్ నా గురించి మొరపెట్టండి అడగాల్సిందే. కానీ మన వంతుగా కూడా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, చేసిన తర్వాత కనిపెట్టాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఆకాశము మహాకాశము భూమి మీద ఉన్నదంతయు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ నిరంతరమైన ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నావే ఆ దేవాది దేవుని వశమై ఉన్నది. ఆ ప్రభువులకు ప్రభు అయిన దేవుని వశమై ఉన్నది. ఆయన అధీనములో ఉండవుగా యెహోవా అయి ఉండగా ఆయన నీవు నువ్వు అడుగు ఆశీర్వాదం నీకు అనుగ్రహించలేడా? నువ్వు కోరుకున్న దీవెన దేవుడు ఈ రోజు నీకు ఇవ్వలేడా? ఏ విశ్వాసముతో ఉన్నాం మనం? ధైర్యం తెచ్చుకోండి. ఎంత చక్కటి వాక్యం కదండి, ఎంత చక్కటి వాక్యం, ఎంత ధైర్యం ఇస్తున్నాడు. నేను కావాలనుకున్న ఆశీర్వాదం చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా బ్రదర్? ఈరోజు నీ దగ్గరికే వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో కాలం నుంచి మొరపెడుతున్నానండి, నాకు ఆన్సర్ రాలేదు అని అనుకుంటే ఈరోజు నీకు జవాబు ఇవ్వడానికి నీ దగ్గరకు వచ్చి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న పరిస్థితిలోనే, ఈ భూమి మీదనే నువ్వు ఉన్నంత వరకు, నీకు కావలసినదంతా ఇచ్చేంత వరకు నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడని నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్న దేవుని కృప పొందుకొని ముందుకు కొనసాగు. ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలించి దేవాది దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము దేవా, నీకు వందనాలు స్తుతులు తండ్రి. గొప్ప దేవ, మహిమ కలిగిన నా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ఆదరించి నీ కృపల బలపరిచిన దేవా నీకు స్తోత్రములు నాయన. వందనాలు తండ్రి. నా యేసయ్య విన్న వాక్యాన్ని మాల వాక్యానుసారంగా జీవించే కృప దయచేసి విశ్వాసములో స్థిరపరచమని నీ సహాయమును కోరుతున్నాం. నీకు అసాధ్యమైంది లేదయ్యా. అవును ప్రభ నాయన, చూడుము ఆకాశము మహాకాశము భూమియు దాని యందున్న సమస్తము యెహోవావే అని సెలవిచ్చినప్పుడు నేను ప్రార్థన చేసే నా తండ్రికి అసాధ్యమైనది లేదు అని మేము నమ్మినప్పుడు నీవు కూడా ఆశీర్వాదములను మాకు ఇవ్వగలవని, స్వతంత్రించుకొని నిన్ను మహిమపరచగలము నా యేసయ్య. అటువంటి కృపవాక్యం విన్న అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నా యేసయ్య. నీకు స్తోత్రములు. పాప మార్గంలో ఉన్నవారిని పరిశుద్ధ మార్గంలోనికి నడిపించు, మహిమ నుంచి అధిక మహిమలోనికి నడిపించు నాయన. వివాహాలు కాని వారికి నాయన ఇదిగో ప్రభ వివాహ జీవితాలను దయచేయండి నాయన. నా తండ్రి నీకే స్తోత్రములు. గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయండి నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తమును నడిపించండి నాయన. శాంతి సమాధానములతో నింపి మీరు ఆశీర్వదించండి నా దేవానికి వందనాలు తండ్రి. పరిచర్యలను మీరు దీవించండి, సంఘ సేవకులను ఆశీర్వదించండి, దైవజనులను ఆశీర్వదించండి, సువార్థికులను ఆశీర్వదించండి. సేవలను మీరు కట్టి సంఘాలను నింపి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అడ్డు ఆటంకాలు కలిగించు ప్రతి ఒక్క దుష్ట కార్యమును యేసు నామమున లయపరుస్తున్నాము నా తండ్రి. మీకే వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ నా యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి నీ వలన పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, అనేకులు కూడా ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉంటే దయచేసి వాక్యాన్ని అందరికీ పంపించండి. ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా